హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ 'యాంగ్రీ హస్బెండ్' పార్ట్ 82. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ప్లీజ్ రాకీ, మీ అక్కని లేచి రమ్మని చెప్పు. తను ఐస్ క్రీమ్ తిన్నా కానీ నేనేమీ అనను. త్వరగా కళ్ళు తెరవమని చెప్పు. ఇలా ఉంటే మీ బావకి నచ్చదు అని చెప్పు అని ఏడుస్తూ చెప్తాడు జై. అక్క అక్క అని కలవరించే రాఖీకి, దక్ష మీదే ప్రాణాలు పెట్టుకున్న జైకి ఇద్దరికీ కన్నీళ్లు ఆగట్లేదు. రాఖీ కళ్ళు తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తూ అడ్రస్కి చాలా దగ్గరికి వచ్చేశారు. హాస్పిటల్లో అందరూ తిండి నిద్ర అన్నీ మానేసి ఏడుస్తూ కూర్చున్నారు. ఆ ఇంట్లో అందరికీ దక్షతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాతగారు సొంత మనవరాలని ఎంత ప్రేమగా చూస్తాడో అంతే ప్రేమగా దక్షని కూడా చూస్తాడు. వాళ్ళిద్దరూ ఎక్కడ విడిపోతారో అని మొదట్నుంచి ఆయన చాలా బెంగ పెట్టుకొని అనారోగ్యం కూడా తెచ్చుకున్నాడు. దక్ష అంటే ఆయనకి అంత ఇష్టం. పాపం ఇప్పుడు ఆ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. నీకు తెలీదు కీర్తన, నేను ఎంత లావుగా ఉండేవాడిని తెలుసా? కానీ అలా ఉంటే హెల్త్కి మంచిది కాదని మా అమ్మ నాకు ఎలా నచ్చ చెప్పేదో, వదిన కూడా అలాగే చెప్పి నా హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకొని నేనిప్పుడు ఇంత స్లిమ్ కాబట్టి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి కారణం మా వదిన. పేరుకు మాత్రమే వదిన అంటున్నాను, కానీ తను మా అమ్మ. తను అలా అంటూ ఉంటే తను అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ కీర్తనని హత్తుకుంటాడు లడ్డు. కీర్తన కూడా అంతే. ఆ ఇంటికొచ్చిన దగ్గర నుంచి తను ఎంత గొడవ చేయాలనే ట్రై చేసినా దక్ష సర్దుకుపోవడం, ఆ తర్వాత మా భార్యాభర్తలిద్దరినీ కలపడానికి తను చేసిన ప్లాన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. వదిన, మీరు నాతో మాట్లాడకపోతే నాకు బాలేదు. మీ చెల్లిని మీ అందరి పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పే. నన్ను క్షమించు. నాతో మాట్లాడండి అని ప్రాధేయపడ్డ అది దక్ష అలా చలనం లేకుండా పడి ఉంటే కన్నీళ్ళాగట్లేదు. శ్రేష్ఠకి కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసేమెలిసే ఉన్నారు కదా, అవన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్నకైతే ఎవరు సర్ది చెప్పలేకపోతున్నారు. తేజ్తో తన పెళ్లి కుదరడంలో వాళ్ళ ప్రాపర్టీ కూడా ఇస్తానని చెప్పినప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది అని సౌమ్య తేజ్తో చెప్తూ ఉంటుంది. శేఖర్తో నా పెళ్లి జరిపించే బాధ్యత నీదే వదినా అని పెళ్లి బాధ్యత మొత్తం దక్ష మీద పెట్టడం గుర్తొచ్చింది ఐశ్వర్యకి. అర్జున్తో పెళ్లి జరిగిన తర్వాత తనని అమ్మ స్థానంలో ఉండి అత్తగారింటికి సాగనంపడం గుర్తు చేసుకుంటుంది రమ్య. అలాగే శేఖర్, తేజ్, అర్జున్ కూడా ఇంటికి వచ్చినప్పుడు మాతో ఎంతో ప్రేమగా పలకరించేదో అని ముగ్గురు తనని గుర్తు చేసుకుంటారు. అలా అందరూ చాలా బాధపడుతూ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంటారు. మన పరిస్థితి ఇలా ఉంటే జై పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా వస్తుంది శేఖర్కి. వాడికి సిస్టర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన పరిస్థితి ఇలా ఉంటే అసలు వాడు ఎంత బాధపడుతున్నాడని జై మనస్థితికి అంచనా వేస్తున్నాడు శేఖర్. లేడీ డాక్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చి సాధ్యమైనంత తొందరగా అక్షయ్ని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే క్షణక్షణానికి దక్ష గారి పరిస్థితి క్రిటికల్ అవుతుందని హెచ్చరిస్తుంది ఆ లేడీ డాక్టర్. శ్రేష్ఠ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తన ఒడిలో పడుకుని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు అమ్మ ఒడిలో పడుకుంటే నేను మా డాడీ ఒడిలో పడుకుంటా అని దక్ష చంద్రశేఖర్ గారి ఒడిలో పడుకోవటం, ఇద్దరూ అలా గొడవ పడ్డం గుర్తొస్తుంది శ్రేష్ఠకి. అరుణ గారికి ఒక భయం పట్టుకుంది. 8వ నెలలో పిల్లలు పుడితే వాళ్ళు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. అదే గుర్తొచ్చి ఆవిడ ఇంకా బాధపడుతూ ఉంటుంది. అదే మాట చంద్రశేఖర్ గారితో కూడా అంటుంది. భయపడకు, ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. కాకపోతే కొన్ని రోజులు బేబీని అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఏమీ కాదు, కంగారు పడకు అని ఎంతో ధైర్యం చెప్తున్నా కన్నీళ్ళు ఆగట్లేదు అరుణ గారికి. పద్మకి కూడా విషయం తెలుసు. తను చాలా బాధపడుతుంది. సార్కి విషయం చెప్పలేకపోయానని ఒక బాధ, మేడం గారికి ఇలా జరిగిందని ఇంకొక వైపు బాధపడుతూ ఉంది పద్మ. దక్షకి ఎలా ఉందో అని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉంది. ఏంటి రోహిత్, అంత హ్యాపీగా ఉన్నావు? జై, దక్ష ఇద్దరూ చనిపోవడానికి కార్ బ్రేక్ ఫెయిల్ చేశాను. కానీ వాడికి ఎక్కడో ఒక మూల అదృష్టం ఉంది. వాడు చిన్న గాయంతో తప్పించుకున్నాడు. పాపం దక్ష రిస్కులో పడింది అంటాడు రోహిత్.
ఏంటి రోహిత్, జైకి ఏమీ కాకపోతే నువ్వు హ్యాపీగా మందు తాగుతున్నావేంటి? వాడు చనిపోయాడని న్యూస్ తెలిసినప్పుడు నేను కూడా నీతో పాటు కలిసి కూర్చొని తాగుతాను అంటుంది సీమ. రిలాక్స్ బేబీ, నువ్విప్పుడు ఉన్న ఈ కండిషన్లో ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. మనం అనుకున్నది జరగకపోయినా కానీ నీకు హ్యాపీగా ఉందా? అయ్యో పిచ్చి సీమ, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటి? జైకి వాళ్ళ ఫ్యామిలీ అంటే పంచప్రాణాలు. దక్ష వాడికి ఆరో ప్రాణం. తన భార్య అంటే చాలా ప్రేమ. అలాగే ఫ్యామిలీ అంటే కూడా ఇష్టమే. ఈ రోజుల్లో అలా ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు. అలాంటి ఫ్యామిలీ విడిపోకుండా జై దక్ష చాలా తెలివిగా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేలాగా చేస్తున్నారు. నేను విన్న ప్రకారం దక్ష చాలా మంచిది. ఇంట్లో అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ముఖ్యంగా వీడి కోపాన్ని భరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విషయం ఏంటంటే జైకి దక్ష అంటే చాలా ప్రేమ. కాదు కాదు, పిచ్చి. తనని అంతగా ప్రేమించాడు. నిజానికి తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం అరేంజ్ మ్యారేజ్ లాగా కలరిచ్చాడు. అలా ఎందుకు డైరెక్ట్గానే చెప్పి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది సీమ. మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే వాళ్ళ తాత ఒప్పుకోడని కష్టపడి వాళ్ళ తాతను ఒప్పించి మరీ దక్షని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కీర్తన చాలాసార్లు చెప్పేది. అంత ప్రేమ పెంచుకున్న భార్య అలా ఐసీయూలో పడిందంటే జై సగం చచ్చినట్టే. ఒకవేళ దక్ష చచ్చిపోతే జై జీరో అయిపోయినట్టే. ఇకేమీ మిగలదు. పిచ్చోడైపోతాడు. అలా పిచ్చోడైపోతే మరి అక్షయ్ పరిస్థితి ఏంటి? ఆ పిచ్చోడిని పిచ్చిది పెళ్లి చేసుకుంటుందిలే. అయినా నీ ఫ్రెండ్ని వాడికి దగ్గర చేయడానికి కదా ఇదంతా చేస్తుంది. ఆ సీనియర్ డాక్టర్ కూడా మనం చెప్పమన్నట్టే చెప్పారు. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు జై అక్షయ్ కోసం వచ్చి తీరుతాడు. వాళ్ళిద్దరినీ కలుపుతున్నాను అంటాడు. వెంటనే అక్షయ్కి ఫోన్ చేసి కొంచెం పని ఉండి మా ఇంట్లోనే ఉండిపోయాము. నువ్వున్న గెస్ట్ హౌస్కి మరికొద్దిసేపట్లో జై వస్తాడు. రెడీగా ఉండు అంటాడు రోహిత్. చాలా రోజుల తర్వాత జైని చూడబోతున్నానని సంబరపడిపోతూ ఉంటుంది అక్షయ. నిజంగా జై ఇక్కడికి వస్తాడా? అక్షయ్ గారు, మీకోసమే కదా ఇంత ప్లాన్ చేసి జైని మీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నాను. ఆ తర్వాత జై మిమ్మల్ని వదిలి వెళ్లకుండా చూసుకుంటే ఇక తను మీ సొంతం అయిపోయినట్టే. ఒక్కసారి తనకి దూరమైంది చాలు. ఇక నేను వదిలిపెట్టను. జైతోనే ఉంటాను. అడ్డొచ్చిన వాళ్ళని చంపేసైనా సరే నా జైని నేను సొంతం చేసుకుంటాను. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అక్షయ. థ్యాంక్ యూ రోహిత్ గారు అని ఇద్దరు ఫోన్ పెట్టేస్తారు. అక్షయ్ రెడీగానే ఉంది. కానీ జై వస్తున్నాడనేసరికి మళ్ళీ స్నానం చేసి వచ్చి జైకి నచ్చేలాగా ఒక మంచి మోడర్న్ డ్రెస్ తీసివేసుకొని తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను చూడగానే జై ఫ్లాట్ అయిపోవాలి అనుకుంటూ తన అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత జైని చూస్తున్నాను. రాగానే తనని హత్తుకొని నా ప్రేమని తనకి చెప్పాలి. తనని క్షమించమని అడగాలి. ఇక లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను అంటూ ఊహించుకుంటూ ఉంటుంది అక్షయ. అక్షయ ఉన్న చోటుకి వస్తారు రాకీ జై. అక్షయ అనుకుంటూ లోపలికొస్తాడు జై. ఆ పిలుపు వినగానే ఎన్ని రోజుల తర్వాత నన్ను పిలుస్తున్నావు జై అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది అక్షయ. అక్షయ్ గారు, డాక్టర్ అక్షయ్ గారు ప్లీజ్ కమ్ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అక్షయ్ గారు చాలా అర్జెంట్, మీరు తొందరగా బయటికి రండి. రాకీ కూడా పిలుస్తూ ఉంటాడు. అక్షయ్ చాలా రోజుల తర్వాత జై గొంతు వినిపించింది కదా. తను కూడా ఫాస్ట్గానే బయటకు వస్తుంది. కావాలని ఎవరు అని అడుగుతుంది. అటు తిరిగి ఉన్న జై ఇటు తిరుగుతాడు. డాక్టర్ అక్షయ అని ఇటువైపు తిరిగి ఎదురుగా కనిపిస్తున్న అక్షయ్ని చూడగానే ఫ్రీజ్ అయిపోతాడు జై. ఐ లవ్ యూ జై అని పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్ చేసుకున్న సన్నివేశం గుర్తొస్తుంది జైకి. అక్షయ నువ్వా? జై నువ్విక్కడ అని ఏమీ తెలియనట్టు ఎలా ఉన్నావు జై అనుకుంటూ దగ్గరికి వచ్చి తనని కౌగిలించుకుంటుంది. తను అలా చేస్తుందని ఊహించని జై కూడా కొంచెం ఇబ్బంది పడతాడు. వచ్చి రాగానే జైని అలా హక్ చేసుకోవడం రాకీకి నచ్చదు. అలా మొదటి చూపులోనే అక్షయ్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది రాకీకి. మా బావ పక్కన అక్కే ఉండాలి. ఇది ఎవరు? మా బావని ఎలా కౌగిలించుకుంది అనుకొని కొంచెం సీరియస్గానే చూస్తుంటాడు రాకీ. ఆ అమ్మాయి అలా చేసినా జై సైలెంట్గా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది రాకీకి. రాకీ కావాలని జేసెల్కి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఆ రింగ్ సౌండ్ వినపడిన తర్వాత కొంచెం ఊహాప్రపంచం నుంచి
బయటకొస్తారనే ఉద్దేశంతో. ఆ సౌండ్‌కి ఇద్దరూ ఉలికిపడతారు. జై నెమ్మదిగా తనని దూరంగా జరుపుతాడు. అక్షయ్ నన్ను కౌగిలించుకోవడం రాకీ చూశాడని కొంచెం ఇబ్బందిగా ఫీలవుతాడు. మొదటిసారి రాకీకి భయపడుతున్నాడేమో అనిపిస్తుంది జైకి. ఫోన్ తీసి ఎవరు ఫోన్ చేశారో చూస్తాడు జై. రాకీ నెంబర్ కనిపించేసరికి జై అర్థం చేసుకుంటాడు. తనని నా నుంచి దూరం జరపాలని కాల్ చేశాడు అని ఊహిస్తాడు. రాకీ వైపు సీరియస్గా చూస్తాడు జై. బావా, మనం అర్జెంటుగా వెళ్ళాలి కదా అని గుర్తు చేస్తాడు. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు? ఏమైపోయావు? ఒక్కసారి కూడా నువ్వు నాకు ఫోన్ చేయలేదు. నీకోసం ఎంత వెతికానో తెలుసా? ఫోన్ నెంబర్ మార్చేశావు. ఫేస్బుక్, వాట్సాప్ ఒక్కడి కూడా పాత నెంబర్తో లేకపోయేసరికి నిన్ను పట్టుకోవడం కష్టమైపోయింది. పైగా నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వలేదు. ఎవరూ తెలీదు అని చెప్పారు. ఎలా ఉన్నావు జై అంటూ జై ఫేస్ని చేతుల్లోకి తీసుకొని చాలా అభిమానంగా అడుగుతుంది అక్షయ. జైని అలా పట్టుకునేసరికి కాలిపోతుంది రాకీకి. జై వెంటనే తన ఫేస్ మీద ఉన్న ఆ 2 చేతుల్ని పట్టుకొని కిందకి దించి, డాక్టర్ అక్షయ్ అంటే నువ్వా? నేను ఇంకెవరో అనుకుంటూ నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వే అని నాకు తెలీదు. ఎలా తెలుస్తుంది? ఒక్కసారైనా ఫ్రెండ్స్తో మాట్లాడితే మేము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయవు, మాట్లాడవు. అందుకే పేరు చూసినా కానీ నేను అని తెలుసుకోలేకపోయావు. ఐ మిస్ యూ జై అని చాలా ప్రేమగా చెప్తుంది. ఎందుకో అక్షయ్ మాటలు, ప్రవర్తన ఇవన్నీ రాకీకి ఇంకొంచెం అనుమానం తెప్పిస్తూ ఉంటుంది. బావా, మీ క్షేమ సమాచారాల తర్వాత మాట్లాడుకోవచ్చు. వచ్చిన పని చూద్దామా అంటాడు రాకీ. జై సీరియస్గా రాకీ వైపు చూస్తాడు. అదే బావా, అక్క కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది కదా, ఫాస్ట్గా డాక్టర్ని తీసుకెళ్దాం అని అంటూ కవర్ చేస్తాడు రాకీ. జై ఏదో చెప్పబోతుంటే, ప్లీజ్ మా బావతో మీరు తర్వాత మాట్లాడొచ్చు. మా అక్కకి కొంచెం హెల్త్ బాగాలేదు. కండిషన్ క్రిటికల్గా ఉంది. ప్లీజ్ మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు అని డాక్టర్ చెప్పారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ అంటూ ఫాస్ట్గా తను చెప్పాల్సింది చెప్తాడు రాకీ. అక్షయ్ జై వైపు చూసి అవునా అన్నట్టు చూస్తుంది. కొంచెం అర్జెంట్ ప్లీజ్ అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తాడు జై. ఓకే జై, నీకు కావలసిన మనిషి అంటున్నావు కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను నీకు టైం ఇస్తున్నాను. పద వెళ్దాం అంటుంది. తెలిసిన మనిషి ఏంటి? తను మా అక్క, ఇతను మా బావ అని రాకీ చెప్పాలనుకునే లోపు రాకీ పదండి ఫాస్ట్గా వెళ్దాం అంటూ ముగ్గురు ఫాస్ట్గా వెళ్ళి కారు ఎక్కుతారు. రాకీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ వెనక కూర్చుంటారు. రాకీ మాత్రం అక్షయ్ని మిర్రర్లో నుంచి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను జైని హక్ చేసుకోవడం రాకీకి నచ్చలేదు. అందుకనే వెనకేమైనా చేస్తుందేమోనని తనని అబ్జర్వ్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా నాకు ఇబ్బందిగా లేదు. మా బావ పక్కన అక్క ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇద్దరం కలిసి బావని ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకెవరో కూర్చున్నారు. అస్సలు మింగుడు పడట్లేదు రాకీకి. అనుకోకుండా అక్షయ్ జైని టచ్ చేస్తూ కూర్చోవడం చూస్తాడు రాకీ. కారాపి తనని బయటకి దించి చంప పగల కొట్టాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు మా అక్క ఉన్న సిచ్యువేషన్లో తను మాత్రమే కాపాడగలదు. అందుకని కోపాన్ని అణుచుకొని సైలెంట్గా ఉంటాడు రాకీ. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అంటూ జై భుజం మీద పడుకుంటుంది అక్షయ. ఇప్పుడు అక్షయ్తో గొడవ పడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే దక్షకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది తనే అని జై సైలెంట్గా ఉంటాడు. కానీ రాకీ కావాలని సడన్ బ్రేక్ వేస్తాడు. ఇద్దరు ముందుకు తూలి పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఏంట్రా ఈ డ్రైవింగ్ ఏంటి అంటాడు జై. ఏదో అడ్డం వచ్చింది బావా, చూసుకోలేదు. సరే జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఏంటో బావ అక్కకి బాగలేదనేసరికి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనగానే ఏమైందిరా అని గాబరా పడుతూ అడుగుతాడు జై. అర్థం కావట్లేదు బావా. ఎలాగో హాస్పిటల్కు వెళ్తున్నాం కదా, నేను చెక్ చేస్తాలే అంటుంది అక్షయ. ఆ మాటకి ఇద్దరు సైలెంట్గా ఉంటారు. కళ్ళు తిరుగుతున్నాయి కదా, అందుకే డ్రైవింగ్ చెత్తగా ఉంది అంటాడు. సరే నువ్వు పక్కకి జరుగు, నేను డ్రైవ్ చేస్తానంటూ రాకీని పక్కకు జరిపి డ్రైవింగ్ సీట్ తీసుకుంటాడు జై. కావాలని జై పక్కన అతుక్కొని కూర్చోవాలనుకున్న అక్షయ్కి రాకీ మీద కోపం వస్తుంది. డ్రైవింగ్ సీట్లో జై కూర్చుంటే పక్కన రాకీ కూర్చున్నాడు. వెనకాల అక్షయ్ ఉంది. సో ఇప్పుడు రాకీ ఫుల్ హ్యాపీ. నువ్వు కొంచెం సేపు కళ్ళు మూసుకొని పడుకో, సెట్ అయిపోతుంది. ఈలోగా హాస్పిటల్కి వెళ్తాం
అంటాడు డ్రైవ్ చేస్తూ జై. రాకీ సీటుకి ఆనుకుని కళ్ళు మూసుకున్నట్టే ఉండి కొద్దిగా తెరిచి అక్షయ్ ఎక్స్ప్రెషన్ మిర్రర్లో గమనిస్తూ ఉంటాడు. ఇక ముగ్గురు హాస్పిటల్కి వస్తారు. రెగ్యులర్గా దక్షని చెక్ చేసే డాక్టర్ అక్షయ్ని లోపలికి తీసుకువెళ్ళి దక్ష పరిస్థితి చూపిస్తుంది. రోహిత్ వాళ్ళేమో మేము చెప్తామన్నాం కాబట్టి దక్ష పరిస్థితి సీరియస్ అని చెప్తున్నారు అని భ్రమలో ఉన్నారు, కానీ నిజంగానే దక్ష పరిస్థితి క్రిటికల్గానే ఉంది. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన అక్షయ తన కండిషన్ క్రిటికల్గానే ఉంది, అర్జెంటుగా సర్జరీ చేయాల్సిందే. ఆ విషయం నాకు తెలుసు అక్షయ, కానీ ఇద్దరిని కాపాడాలి, నువ్వు మాత్రమే చేయగలవు, అందుకే నిన్ను తీసుకొచ్చానంటాడు జై. జై కంగారు పడకు, నేను చూసుకుంటాను, తనకి నేను కాపాడుతాను అంటూ చొరవగా భుజం మీద చేయి వేసి చెప్తుంది. ఆ టెన్షన్లో ఆది ఎవరూ పట్టించుకోరు, కానీ రాఖీకి మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది అక్షయ్ బిహేవియర్. కావాలని ముందుకొచ్చి డాక్టర్ గారు అర్జెంటుగా మా అక్కకి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడండి, ఎందుకంటే తనకేదన్నా అయితే తన మీదే ప్రాణాలు పెట్టుకున్న మా బావ బ్రతకలేడు అంటూ జైని పట్టుకొని వాళ్ళిద్దరూ భార్యాభర్తలని అక్షయ్కి అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాడు రాఖీ. అక్షయ్ జై వైపు చూసి తను నీ భార్యనా అని అడుగుతుంది. నా భార్య, నా ప్రాణం, నా సర్వస్వం, ప్లీజ్ తనని కాపాడు అంటూ అక్షయ్ 2 చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు జై. జై నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నాను, పెళ్లి చేసుకున్నాడా, పైగా ఒక బిడ్డకి తండ్రి అవుతున్నాడు, మరిప్పుడు నా పరిస్థితి అనుకుంటూ బాధగా జై కళ్ళలోకి చూస్తుంది. బావా బాధపడకు, ఈ డాక్టర్ నీ ఫ్రెండే కదా, తను చాలా మంచిది, ఎందుకంటే పరిస్థితి చెప్పగానే పాపం ఫాస్ట్గా వచ్చింది, దాన్ని బట్టి తన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్రెండు నీ సంతోషం కోసం నీ భార్య బిడ్డల్ని తప్పకుండా కాపాడుతుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఫ్రెండ్షిప్ కన్నా గొప్పది ఏదీ లేదు కదా అని అంటాడు రాఖీ. తను అక్కని పాపని కాపాడుతుంది, ఫ్రెండ్షిప్కి కొత్త అర్థాన్ని చెప్తుంది బావా అంటూ అక్షయ్ వైపు చూస్తూ కావాలని ఇదంతా చెప్తూ ఉంటాడు రాఖీ. అంటే నేను ప్రేమించిన జైని వదులుకొని ఇప్పుడు తన భార్య బిడ్డల్ని నేనే దగ్గర చేయాలా అని బాధతో తన చేతిలో ఉన్న స్టెథోస్కోప్ కింద పడేస్తుంది అక్షయ. ఇక రాఖీకి ఛాన్స్ వచ్చింది. అవును అక్షయ్ గారు, తను మా అక్క, ఇతను మా బావ, ఎన్ని సంబంధాలు చూసినా వద్దు అని రిజెక్ట్ చేసి చివరికి మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నిజమా అన్నట్టు జై వైపు చూస్తుంది అక్షయ. అవును అని తల ఆడిస్తాడు జై. మరి నేను అని సైగ చేస్తుంది అక్షయ. జై ఏదో మాట్లాడబోతుంటే ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా ఆపరేషన్ చేసి మా అక్కని పాపని బ్రతికించండి, మా అక్కతో పాటు మా బావని కూడా సంతోషంగా బ్రతికేలా చేయడం మీ చేతిలోనే ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు. మా బావకి అక్క అంటే ఎంత ఇష్టమో తెలుసా, కనీసం పండగలకి ఫంక్షన్లకి పుట్టింటికి కూడా పంపించడు, ఇద్దరు కలిసి వెళ్తారు, కలిసి వస్తారు, వారిది జన్మజన్మల బంధం. అవునమ్మా, దక్ష మా ఇంటి మహాలక్ష్మి, తను ఇలా ఉంటే మేము చూడలేకపోతున్నాం, ఏదో ఒక రకంగా తనని కాపాడు, చిన్నదానివైనా చేతులెత్తి దండం పెడతానని తాతగారు ఎమోషనల్ అవుతుంటే ఊరుకోండి తాతయ్య, అంతగా బాధపడతారేంటి, బావకి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు అక్కను కాపాడి బావ సంతోషంగా ఉండేలా చేయడం ఒక ఫ్రెండ్గా తన బాధ్యత, తను తప్పకుండా అక్కని బేబీని కాపాడుతుంది, మీరు టెన్షన్ పడకండి, ముందు మీరు రిలాక్స్ అవ్వండి, కొద్ది దూరంలో ఉన్న చైర్లో కూర్చోపెడతాడు రాఖీ. జై పెళ్లి చేసుకున్నాడా, తన భార్య కండిషన్ సీరియస్గా ఉంది, తనని కాపాడు అంటూ నన్ను వెతుకుంటూ వచ్చాడా అంటూ జై వైపు బాధగా చూస్తుంది అక్షయ. డాక్టర్ ప్లీజ్ తనని కాపాడండి అంటూ మిగతా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. తను అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది అక్షయ. ఇదేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళింది అని అందరూ డౌట్గా చూస్తారు. అక్షయ్ అని పిలుస్తుంటాడు జై, అయినా పట్టించుకోదు. అక్షయ్ తన బాధని కంట్రోల్ చేసుకొని రోహిత్కి ఫోన్ చేస్తుంది. హలో అక్షయ, ఏంటి రోహిత్ ఇదంతా, ఒకప్పుడు దూరమైన నీ ప్రేమని దగ్గర చేస్తున్నాను, ఇప్పుడు నీ ప్రేమని బ్రతికించుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది. అంటే అంటే ఏముంది, దక్షని తప్పించడం నీకు చిటికెల పని, ఆ తర్వాత జై శాశ్వతంగా నీ సొంతం అవుతాడు కదా, ఇంత మంచి అవకాశాన్ని నేను కల్పిస్తే ఏం చేయాలంటూ మళ్ళీ నాకు ఫోన్ చేస్తావేంటి, నీకు జై కావాలా వద్దా, కావాలి, తను లేకుండా నేను ఉండలేను, తను కావాలి, తను లేకుండా నేను ఉండలేను అనుకున్నప్పుడు సాధించుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది అక్షయ.
పరిస్థితులు నీకెంత అనుకూలంగా మార్చానో చూడు. నువ్వేం చేయాలో కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఒక డాక్టర్‌గా నీకు ఇంకా బాగా తెలుసు. జై మీద ప్రేమని ఎలా నిరూపించుకుంటావో ఇక నీ చేతుల్లోనే ఉంది. అది కాదు, జైని సొంతం చేసుకోవడంలో అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తానన్నావు కదా! ఇప్పుడు అదే చెయ్యి. అలా చేస్తే జై నాకు సొంతం అవుతాడా? అవుతాడు. దక్ష దూరమైన తర్వాత ఆటోమేటిక్‌గా సింపతి చూపిస్తూ నువ్వు బాగా దగ్గరవ్వు. మీ ఇద్దరిని దేవుడు కూడా దూరం చేయలేని విధంగా ఉండాలి. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్‌కి నీ మీద నమ్మకం కుదరాలి. అప్పుడు నువ్వు అనుకుంది జరుగుతుంది. నువ్వొక డాక్టర్‌వి. ఏం చేస్తే జై నీ సొంతం అవుతాడో అనేది నీకు నేను చెప్పనక్కర్లేదు. ఒక మంచి అవకాశాన్ని తెచ్చి నీకు ఎదురు పెట్టాను. నువ్వు తెలివైన దానివి అనుకుంటున్నాను. ఏం చేస్తావో చేసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు రోహిత్. రోహిత్, అక్షయ్ వలన మన ప్లాన్ సక్సెస్ అవుతుందా? తప్పకుండా సక్సెస్ అవుతుంది సీమ. ఎందుకంటే అది జై అంటే పిచ్చెక్కిపోతుంది. జైకి పెళ్ళైందనే విషయం తెలీదు కదా! అవును. పెళ్ళైందనే విషయం తెలీదు కాబట్టి ఇప్పుడు తెలిసింది. ఎక్కడ తన మనసు మార్చుకుంటుందో అని తన ప్రేమను మళ్ళీ గుర్తు చేశాను. తను బాగా తెలివైంది. అయితే అవకాశాన్ని ఉపయోగించుకొని జైని సొంతం చేసుకుంటుంది. చూస్తూ ఉండు. వెంటనే సీమ అక్షయ్‌కి ఫోన్ చేస్తుంది. హలో సీమ. హలో అక్షయ. అక్షయ, నువ్వు కోరుకుంటే ప్రేమ నీ ఎదురుగా ఉంది. దాన్ని నీ సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న పని చేసి నీ ప్రేమను అందుకోవచ్చు. నీ ప్రేమని నువ్వు సొంతం చేసుకోవాలని నీ ఫ్రెండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ న్యూస్‌తో ఫోన్ చెయ్యి. ఓకే. బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది అక్షయ. ఏం చేయాలి? జైని పిచ్చిగా ప్రేమించాను. తను నా సొంతం. తనే నా ప్రాణం. నువ్వు సర్వస్వం అనుకున్నాను. జై లేకుండా చాలా కష్టపడ్డాను. ఎప్పుడెప్పుడు తనని చూద్దామని ఆరాటపడుతున్నాను. చివరికి నా ప్రయత్నం ఫలించి జై కనిపించాడు. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి తండ్రై కనిపించాడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది అని రోహిత్ చెప్పిన మాటలు బుర్రలో తిరుగుతూ ఉంటాయి. ప్రాణం పోయినా సరే, ఇంకొక ప్రాణం తీసైనా సరే జైని సొంతం చేసుకోవాల్సిందే. లేదంటే తను నాకు శాశ్వతంగా దూరం అయినట్టే. ఇప్పుడు గనక నాకు ఈ అవకాశం దూరమైతే ఇక జన్మలో జై నాకు దక్కడు. గుడ్ న్యూస్‌తో ఫోన్ చేయాలని సీమ చెప్పిన మాటలు ఇలా అన్నీ మైండ్‌లో తిరుగుతూ ఉండగా ఒక డెసిషన్ తీసుకుంటుంది అక్షయ. జైని వదులుకోవడం అనేది జరగదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయి బయటకొచ్చి దక్ష గారి హెల్త్ కండిషన్ గురించి నీతో మాట్లాడాలి అంటుంది. అలాగే అక్షయ. అలాగే బావ, వెళ్దాం రా అంటాడు రాకీ. జై మాత్రం చాలు. అంటే మా అక్కకి బాలేదు అని బాగా టెన్షన్ పడుతున్నాడు కదా! ఈ టెన్షన్‌లో తన వెనకాల ఎవరో ఒక మనిషి ఉండడం అవసరం. అందుకని నేను తనతో పాటు వస్తాను అంటాడు రాకీ. ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను అంటూ వేరే రూమ్‌లోకి జైని తీసుకెళ్తుంది. అందరూ వాళ్ళిద్దరూ మామూలుగా లోపలికి వెళ్లారనుకుని తన హెల్త్ కండిషన్ గురించి మాట్లాడడానికి అనుకుంటారు, లైట్ తీసుకుంటారు. కానీ రాకీకి మాత్రం చాలా టెన్షన్‌గా ఉంది. అప్పటికప్పుడు తలుపులు బద్దలు కొట్టి మా జైని బయటకు తీసుకురావాలనిపిస్తుంది. లేదా తనతో పాటు నేనిక్కడే ఉంటాను అని అడగాలనిపిస్తుంది. కానీ నన్ను బయట వదిలేసి వాళ్ళిద్దరే వెళ్లారని చాలా చిరాకు పడుతూ ఉంటాడు రాకీ. మిగతా వాళ్ళందరికీ కూడా భయం ఉంది. కానీ రాకీకి అక్షయ్ మీద అనుమానం వచ్చింది కాబట్టి తను టెన్షన్ మామూలుగా లేదు. అసలు బావ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అలా మీద మీద పడుతుందా? తనని ఎందుకు దూరంగా పంపించట్లేదు అని మొదటిసారిగా జై మీద చిరాగ్గా అనిపిస్తుంది రాకీకి. రాకీ చాలా ఫీల్ అవుతూ దక్ష రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్కని చూస్తూ ఉంటాడు. అక్క, నాకు అర్థం కావట్లేదు. బావ మీద మొదటిసారిగా కోపం వస్తుంది. ఆ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చట్లేదు. నీ కండిషన్ గురించి మాట్లాడాలంటే తమతో పాటు మేము అక్కడే ఉంటే ఏంటి నష్టం? కానీ ఎవరినీ లోపలికి రమ్మని పిలవకుండా బావని తీసుకొని వెళ్ళింది. చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఉంటాడు రాకీ. మళ్ళీ వెనక్కి వచ్చి అక్షయ జై ఉన్న రూమ్ దగ్గరే ఉంటాడు. కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చంద్రశేఖర్, అరుణ గారిని ఎంత సముదాయించినా వాళ్ళ బాధ తీర్చలేరు. శ్రేష్ఠ చాలా నచ్చ చెప్తుంది. అయినా వాళ్ళు వినిపించుకోవట్లేదు. కూతురు పరిస్థితికి కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. దక్ష పరిస్థితి సీరియస్‌గా ఉందని అందరికీ తెలుసు. ఒకరినొకరు సముదాయించుకోవడం కోసం తప్ప
అక్కడ చేయగలిగిందేమీ లేదు. అక్షయ్ మాత్రమే చేయగలదు. ఎందుకో తెలీదు అక్షయ్ మీద మంచి అభిప్రాయం కలగట్లేదు రాఖీకి. లోపల ఏం జరుగుతుందని కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఎందుకైనా మంచిది అని ఆ రూమ్‌కి ఇంకొక డోర్ గానీ, కిటికీ గానీ ఉందేమోనని వెనుక వైపు వెళ్లి మరీ చూస్తూ ఉంటాడు రాఖీ. అనుకోకుండా కిటికీ కనిపించడంతో మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ అక్షయ్, జై ఒకరినొకరు కౌగిలించుకొని ఉండడం చూస్తాడు రాఖీ. మరి ఇదేం ట్విస్టో ఏంటో! మరి తర్వాత మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది? మరి అక్షయ దక్షని కాపాడుతుందా? లేకపోతే తనకి అడ్డం ఉందని దక్షని ఏదన్నా చేస్తుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. మరి ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈరోజు వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.